ముందుకు వచ్చా కొద్దిగా ముందుకు రండి. ప్రార్థన ప్రారంభించుకుందాము, ప్రార్థన చేసుకుందాం. వారి దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించిన కుమారుడు రాజేష్ గారు దీవిస్తున్న ప్రజలకు నడిపించుకుంటామని వ్యవసాయ ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె ప్రభు నామమునకు మహిమ కలిగిన దాకా దేవుని పిల్లలారా మరి ప్రదర్శన ఎవరైనా పాటలు పాడే వాళ్ళు ఉంటే త్వరగా రావాల్సిందిగా కోరుతున్నాము. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె మరి స్టేజీని అలంకరిస్తుండగా మీరందరూ కొంచెం ఈ సమయం రాజేష్ గారు అప్పుడు ఈ సమయం కూర్చోగా ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధ జనకొండ పరమాత్మవు కూడా పరిశుద్ధ జనకొండ పరమాత్మవు కూడా నిరూపమా దారావారి వివాహమునకు బంధుమిత్రులను స్నేహితులను శ్రేయభిలాషులను ప్రాంతం చూస్తున్న ఎరుగేళ్ళ గారు ఉంటే వారు కూడా ప్రేమతో ఈ వివాహమునకు ఆహ్వానిస్తున్నాము. ద్వారా మరి సమయంలో పాట పాడేవారు దారా రాజేష్ గారును అలాగనే ప్రకాశం జిల్లా మండమూరు మండలము అగ్రహారం గ్రామ వాస్తవులు శ్రీ ఒలేటి దేవదాసు గారి కుమార్తె ఒలేటి అపర్ణ గారును ఈ సమయంలో వివాహం నిశ్చయించడం జరిగినది. ఈ వివాహం జరగకూడదని మన గట్టి హేతు ఉన్నాయి కదా మాకు ఇప్పుడే తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. మరొకసారి పల్నాడు జిల్లా శావళపురం మండలము వైకలి గ్రామ వాస్తవులు శ్రీ దారా గోవింద్ గారు కుమారుడు చిరంజీవి దారా రాజేష్ గారును అలాగే ప్రకాశం జిల్లా మండమూరి మండలము అగ్రహారం గ్రామ వాస్తవులు శ్రీ ఒలేటి దాసు గారు కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి ఒలేటి అపర్ణ గారును ఈ సమయంలో వివాహం నిశ్చయించడం జరిగినది. ఈ వివాహము జరగకూడదని ఏమన్నా హేతులు ఉన్నాయా మాకు ఇప్పుడే తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. ఇంకెన్నటికీ ఎప్పటికీ మీరు ఓరకడవలసిన వారే ఉన్నారు. వివాహం జరగకూడదన్న వారు చేతి చూపించండి. వివాహం జరగకూడదన్న వారు ఓకే, ఈ వివాహం జరగవచ్చున్న వారు మీ గుడి హస్తం ఎత్తి వారు వివాహం చేయాలని చెప్పి తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. సరే అందరు వచ్చారా? వివాహం చేయండి సార్. వచ్చే మరి అసలు వాళ్ళు ఒప్పుకోకూడదు మనం ఏం చేస్తాం? నేను చెప్పి తెలుగులో నాకు ఇంగ్లీష్ కూడా రాదు, ఇంగ్లీష్ చెప్పాలి అయ్యా తెలుగులోనేగా అర్థమవుతుందా? నా మాట మీద మీ చెవులో సార్ అలా పెళ్ళప్పుడు నా మనసు ఎక్కడ ఉందో నాకు తెలియదు. కొంతమంది తక్కువ చూస్తారు పెళ్ళి రోజు పెళ్లి రోజు ఖచ్చితంగా సేవకులు
ఉంది కదా ఉంటాను మనసు. పెళ్లి అయిపోయిన తర్వాత మీ మనసు ఎక్కడ ఉందో నాకు బాధ లేదు. నేను అడిగే సమాధానం లేదు. వివాహం చేయొచ్చా? కాదు అయితే ఈ సమయంలో సమీపకుడు దారా నెలబాటి గారు వచ్చారండి. దారా బుల్లి గారు వచ్చారు. దారా అంజీ గారు వచ్చారు. దారా నాగరాజు గారు, తారపోతు బాబుడ గారు, జిల్లా అక్షయ్ గారు, మల్లాబాబు శంకర్ గారు, తర్వాత మీ పెద్దలు ఆ పెళ్లి మండపంలో రావాల్సిందిగా కోరుతున్నాం. మరి సమయంలో వివాహ కార్యక్రమం తెలుసున్నాం కనుక సంఘ పెద్దలు సిద్ధంగా ఉండండి. సంరక్షకులు సిద్ధంగా ఉంటే, సంరక్షకులు అంటే తల్లిదండ్రులు కానీ మేనమామలు కానీ సిద్ధంగా ఉండండి. అలాగనే మంగళసూత్రం సిద్ధపరచండి, అక్షతలు సిద్ధపరచండి, దండలు సిద్ధపరచండి. మీరు సిద్ధంగా చెప్పి అని సిద్ధపరచుకోవాల్సిందిగా కోరుతున్నాం. లేదమ్మా, చాలా వరకు తీసుకొచ్చాను. ఉండేసేదే ఏం మరి అదా వచ్చింది అదట ఒక్కరోజుకే రేపు పనికి రాదు. ఈ సమయంలో తల్లిదండ్రులు మరియు ప్రసాదులు ఉన్నారు. వివాహ కార్యక్రమం మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నేను మమ్మల్ని జతపరచుకోవడానికి సిద్ధపడినటువంటి విషయంలో ప్రార్థిస్తున్నానయ్యా. చాలా మంచిది. చక్కగా ప్రారంభం చేసిన దైవజనులు ప్రసాద్ గారు ఇచ్చిన కాక ఈ సమయంలో ఓకే ప్రమాణాలు చాలా జాగ్రత్తగా చేయాలి. ఓకే, రాజేష్ అని నీవు ఈ స్త్రీని అనగా అపర్ణను వివాహం చేసుకున్నటకు దేవుని ఎదుట సమ్మతించుతున్నావా? సరే, ఏమను అనగా అపర్ణను ప్రేమించి ఆదరించి గణపరిచి సొంతములందు సంరక్షించి మీరిద్దరు బ్రతుకున్నంత కాలం ఇతరులు ఎవరిని ఆశపక అపర్ణతోనే కాపురము చేయుదువా? అపర్ణతోనే కాపురము చేయుదును. ఒకసారి సపరం పడుతున్నాను. అమ్మాయి మాట కూడా ఎంతో అవసరం కదా. అపర్ణని నీవు ఈ పురుషుని అనగా రాజేష్ గారిని నీ భర్తగా స్వీకరించి దేవుని నియమం చొప్పున పరిశుద్ధ గృహస్థ మార్గమందు జీవించలేవా? ఏను అనగా రాజేష్ గారిని ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖదుఖములందు సంరక్షించి మీరిద్దరు బ్రతుకున్నంత కాలం ఇతరులు ఎవరిని ఆశపక రాజేష్ గారితోనే కాపురం చేయుదువా? నేనేం చెప్తాను మీకు అర్థమైందమ్మా? ఏం చెప్పాను? రాజేష్ గారు అని నా నోడుతుంది. అర్థమైందా? రాజేష్ గారితోనే చెప్పు, రాజేష్ గారితోనే కాపురం చేయండి. వెరీ గుడ్. నా మాట రాదు, అప్పుడు మీకు అర్థం. ఈ సమయంలో సంరక్షకుడు అమ్మ
అమ్మాయి తరపున అబ్బాయి తరపున తల్లిదండ్రులు కానీ మేనమామలు కానీ త్వరగా రావాలి. అబ్బాయి తరపున అమ్మాయి తరపున తల్లిదండ్రులు కానీ మేనమామలు కానీ త్వరగా రావాలి. ఈ సమయంలో అమ్మాయి మేనమామ గారు ఏడుగురు. అలాగే పెళ్లి కుమారు తరపు కూడా సంరక్షకులు రావాల్సిందిగా కోరుతున్నాను. మీ పేరు నారాయణ. అబ్బాయికి ఏమవుతారు? నా కొడుకు. నువ్వేమవుతావు? నువ్వేమవుతావు? ఓకే. ఈ సమయంలో పెళ్లి కుమారు తరపున వాళ్ళ కృష్ణాన్న గారు నాగరాజు గారు వచ్చారు. నాగరాజు గారు మరి ఈ సమయంలో అప్పట్లాని కుమారుడికి పెదనాన్న ఎట్టుకోవాలి. రోలమని తెలుసుకోవడానికి ఇష్టమేనా? నిజమే. ఏ ఒత్తిడి లేవు కదా? ఏమీ లేదు. ఏ ఇబ్బందులు లేవు కదా? ఏపుగా మీ మేనబాబులైన అప్పట్లాని రాజేష్ గారికి ఇచ్చి వివాహం చేయడానికి ఏ ఇబ్బందులు ఇక్కడ లేవు కదా? ఏమి లేవు. ఏ ఒత్తిడి లేవు కదా? ఏ ఒత్తిడి. ఇష్టపడుతున్నారు కదా? ఓకే, అమ్మాయి పిలిచి రెండు చేతులతో పట్టుకొని అబ్బాయి పిలిచి కూడా రెండు చేతులతో పట్టుకొని నారాయణ గారు అబ్బాయి అమ్మాయిని కాదు అబ్బాయి గురించి ఓకే అది ఏంది మీరు అంటే అబ్బాయి లేదా అబ్బాయిని అమ్మాయికి అప్పుతున్నారా? అప్పుడు అది అది అందుకనే చేయి ఎట్లా పెట్టాలి, అమ్మ చేయి ఎట్లా పెట్టాలి అంటే మీకు అప్పు చూడు బాబాయ్. ఓకే ఓకే, ఇంకా పట్టుకో, వదిలిపెట్టదు. నేను చెప్పింది ఓకే. అజయ్ ఓకే, రాజేష్ అని అపర్ణ ఎందుకు అప్సెట్ చేస్తుంది? మరి ఇదే కడుకుంది. నమ్మకముగా ముందునని ప్రమాణం చేయుచున్నాను. దేవుని ఎదుట, సంఘం ఎదుట, అనుకర్తల ఎదుట, సంఘం ఎదుట, తల్లిదండ్రుల ఎదుట అసలుతో అపర్ణ ఎదుట ప్రమాణం చేయుచున్నాను. ఫేస్ కనపడాలి, చెయ్యి కొద్దిగా ఇట్లా ఉంది. అంతే కల్పించు. అపర్ణని నేను, రాజేష్ గారు నిన్ను నా భర్తనగా స్వీకరించి నా జీవితకాలం అంతయు కష్టములోను సుఖములోను వ్యాధులోను బాధలోను ఆరోగ్యములోను లేమిలోను కలిమిలోను నీ ఎడల నమ్మకముగా ముందునని ప్రమాణం చేయుచున్నాను. దేవుని ఎదుట, సంఘం ఎదుట, సంఘ పెద్దల ఎదుట, తల్లిదండ్రుల ఎదుట, సేవకుల ఎదుట, ఇంకా రాజేష్ గారు ప్రమాణము చేయుచున్నాను. చూడమ్మా. రాజేష్ భారతదేశ సాంప్రదాయ ప్రకారము తిరుగు పట్టించినంత మాత్రమే వివాహం కాదు. ఈ మంత్రాలు అంటే ఈ వాగ్దానాలు ఈ ప్రమాణాలు చేసినంత మాత్రమే కాదు. భారతదేశ సాంప్రదాయ ప్రకారం వివాహం చేసుకోవడానికి ఒకటి కావాలి. ఏంటది?
ఉందా? ఎక్కడ చేయొద్దు పెట్టాను. వేరే వస్తువు పెట్టుకునేటప్పుడు కుడి చేతితో పెట్టుకోనిస్తారు. అమ్మ అంతేనా? అంతేనా? మంగళసూత్రం జేబులో పెట్టుకుని వచ్చాయి కాబట్టి ఈ చెయ్యి వదలకుండా కుడి చేతితో మంగళసూత్రం జేబులోనే ఉంది చెయ్యాలి కూడా జేబులో తీయాలి ఇప్పుడు. జ్ఞానం కలిగి సంసారం చేసుకోమని బైబిల్ చదవని కుమార్ రాజేష్ గారు అపర్ణ గారిని వివాహం చేసుకోవడానికి మంగళసూత్రం తీసుకొని వచ్చినారు. ఒకసారి మంగళసూత్రం సన్నకన్న త్వరగా రావాలి. అక్షంత బాబులు మంగళసూత్రం ఫలించి భూమిని నింపెదరు విస్తరించి. అసలేదుగా ఎందుకంటే బైబిల్ గ్రంథంలో అంత మార్చి పెళ్లి చేసి ఉండాలి. నిజమైనా ఓకే. ఈ సభలో వచ్చి ప్రార్థన చేసుకుందాం. మహాపురుషుడైన దేవాన్ని మంగళ తండ్రి భారతదేశ సాంప్రదాయ ప్రకారం ఆయన అయ్యా బంగారు సహోదరుడు రాజేష్ గారు ఆయన అపర్ణ గారిని వివాహం చేసుకుంటుండగా దీవించి ఆశీర్వదించి బలపరిచి మేలు తిరుగుతారు. ఏ స్వార్థం అనిపిస్తున్నాము తండ్రి. చూడు ఇటుపక్క పోయి దీపం బాగా వచ్చింది. వివాహ సంబంధమైన ముందు జరగమని వెనక్కి వస్తున్నది. వివాహ సంబంధమైన తండ్రి కుమార చూసి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఈ మంగళసూత్రం ద్వారా నా భార్యనుగా చేసుకొస్తున్నాను. తమ్ముడు అడగా మధ్యలో దిగు, మధ్యలో ఉండి దిగు. ఇలా క్రాస్ కొంచెం ముందుకురా. రైట్